ఏంటో చెప్పాలి. నీ గురించి అసలేమీ తెలియట్లేదు. ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చెప్పవేంటి? ఆలియా విషయం అంతేనా? ఇదే అయితే ఒక మెసేజ్ చేస్తే అప్పుడు కూడా చెప్పేవాడిని. ఆలియా ట్రాఫిక్ చాలా ఉంది, నేను ఎంతో కష్టం మీద ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాను. అలాగే 45 minutes లో నా ఫ్లైట్ ఉంది. సరే నువ్వేం చెప్పాలో త్వరగా చెప్పు. ఐఎమ్ రియల్లీ సారీ ప్రవీణ్, నేను డిస్టర్బ్ చేశాను. కానీ నేనేం చేయను. నేనెంతో బాధపడుతున్నాను తెలుసా. ప్రజ్ఞ వదినదంతా చేసినప్పటి నుంచి నేనేంటి ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు. వన్ సెకండ్. ప్రజ్ఞ ఏం చేసింది? ఏం జరిగిందో నీకు తెలీదా? ఆ అన్నయ్య నీకు చెప్పే ఉంటాడనుకున్నానే నేను. ఆలియా అభి నాకేం చెప్పలేదు. నువ్వు చెప్పు ప్రజ్ఞ ఏం చేసిందో. అది ఐఎమ్ సారీ ప్రవీణ్, కానీ నేనేవి చెప్పలేను. ఏంటంటే అన్నయ్య నీకు చెప్పలేదంటే దాని అర్థం హీ డజంట్ వాంట్ టు టెల్ యూ. మరి ఒకవేళ నేను చెప్పానంటే అన్నయ్యకి బాధ అనిపిస్తుంది కదా. సో చెకింగ్. ఆలియా ప్లీజ్, ప్రజ్ఞ ఏం చేసిందో నాకు తెలియాలి. నువ్వు నాకు ఇప్పుడే చెప్పు. ఓకే ఫైన్, ఇఫ్ యూ ఇన్సిస్ట్. నువ్వు ఒక పని చేయి. నువ్వు ఇప్పుడు ఫ్లైట్ కోసం వెళ్ళు, ఎందుకంటే నేను ఇప్పుడు మొదలు పెట్టానంటే ఆ తర్వాత యూ డెఫినెట్లీ గోనా మిస్ యువర్ ఫ్లైట్. చాలా విషయాలున్నాయి, పెద్ద చాంతాడంత కథ ఉంది. యూ గో ఫర్ యువర్ ఫ్లైట్. అలాగే నువ్వు ల్యాండ్ అవగానే నువ్వు నాకు కాల్ చేయి, నేను నీకు మొత్తం అంతా చెప్తాను. ఓకే సరే, ఒకవేళ నేను వెళ్ళడం ముఖ్యం కాకపోయినట్లయితే నా ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే ఉన్నాను. బట్ ఐ రియల్లీ హ్యావ్ టు గో. నేను 4-5 రోజుల్లో తిరిగి వస్తాను. అయినా అక్కడికి వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే ఫైన్, హ్యావ్ అ సేఫ్ ఫ్లైట్. ఓకే బాయ్. ఏంటమ్మా నువ్వెందుకు అందుకొచ్చావు? నువ్వేదో అన్నావు కదా, ప్రజ్ఞ క్షమాపణ చెప్పే వరకు ఎందుకు రాను అని. ప్రజ్ఞ నీకు క్షమాపణ చెప్పిందా? క్షమాపణేంటి? తనసలు ఇంతవరకు నాకు మొహం కూడా చూపించలేదు. నీకు కనిపిస్తే అప్పుడు తనకి చెప్పు, నా వల్ల తప్పు జరిగిందని. తనొకవేళ అనుకుంటే అప్పుడు నేను క్షమాపణ చెప్తాను. ఏమంటున్నావక్క నువ్వు? అయినా ఏంటది? నువ్వెవరికోసం అంత ఎమోషన్ అవుతున్నావు? నీ ఎమోషన్ని లెక్క చేయని తన కోసమా? ప్రజ్ఞ నీ నిర్ణయాన్ని కాదంది. తను ఏదైతే నిర్ణయం తీసుకుందో అది సరైన నిర్ణయం అని తనకు అనిపించుండొచ్చు కదా. కానీ తను నీతో అలా ఏమీ మాట్లాడకూడదు. అభి ఎప్పుడు ఏ తప్పు చేసినా కూడా నువ్వు తన చెవి పట్టుకొని నువ్వు తనని క్షమాపణ చెప్పమంటావు. ప్రజ్ఞని కూడా నువ్వు అలాగే తన చెవి పట్టుకొని క్షమాపణ చెప్పమను. తను చెప్పింది నిజమే. ప్రజ్ఞ కనిపించినప్పుడు తన చెవి పట్టుకో. అలాగే తను ఆ తప్పు ఎందుకు చేసిందో అడుగు. ఇక అలా చెయ్యాల్సిందే. తననింటికి రాని, తన సంగతి చెప్తాను. అయినా తను ఆ విధంగా నాతో ఎలా మాట్లాడుతుంది? ఒకవేళ మాట్లాడితే మరి ఇంతవరకు నాకు క్షమాపణ ఎందుకు చెప్పలేదు? అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ముందు నుంచి నేను ఎలా వెళ్ళాలి? ఆ టైంలో అయితే ఏదో ఒక రకంగా ధైర్యం కూడగట్టుకుని అమ్మమ్మని అనాల్సినవన్నీ అనేశాను. కానీ అందరి మనసులో బాధ పెట్టిన తర్వాత ఆవిడ కళ్ళల్లో చూసి సారీ చెప్పేశానంటే అప్పుడు మొత్తం అంతా చెడిపోతుంది. నేను అనుకున్న దానికి కట్టుబడి ఉండాలి. అక్క, ప్రజ్ఞ ప్రజ్ఞ, ఇలారా, నేను నీతో మాట్లాడాలి. నేను బాగా అలసిపోయానమ్మమ్మా, వెళ్ళి నిద్రపోవాలి. ప్రజ్ఞ, ఇలారా, నేను నీతో మాట్లాడాలి. నేను బాగా అలసిపోయానమ్మమ్మా, వెళ్ళి నిద్రపోవాలి. నాకు చాలా కష్టంగా ఉంది. మాటి మాటికి అమ్మమ్మ ఎదురు పడ్డం, అలాగే ఆవిడ్ని అవమానించడం, ఇదంతా నా వల్ల కావడం లేదు. నేను ఆవిడ మనసుని బాధ పెట్టకుండా నా గమ్యాన్ని చేరుకోవడం కుదరదా? చెప్పమ్మా. అమ్మ ఎక్కడున్నావమ్మా? సరాసరి హాస్పిటల్లో కలుద్దాం అన్నావుగా, ఇంతవరకు రాలేదేంటి? అవునమ్మా, అది నేను రావాలని అనుకున్నాను, కానీ దారిలో అమ్మమ్మ ఫోన్ వచ్చింది. ఆవిడికి నాతో ఏదో ముఖ్యమైన పనుందట, అందుకే నేను ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అవునా? ముందు చెప్పుండాల్సింది కదమ్మా. నీ చెల్లెల సంగతి నీకు తెలుసు కదా. తను యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇంకా చిన్నపిల్ల అయిపోయింది. ఇందక్కడి నుంచి నా బుర్ర తినేస్తోంది, అక్క ఎప్పుడొస్తుంది అని. రావాలని అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు ఎలా రాను? అవునులే, అంతేగా. తను ఎక్కడుంది? తనకు ఒకసారి ఫోన్ ఇవ్వు. లేదమ్మా, నేను ఇప్పుడు మాట్లాడించలేను. అది నేను కాస్త కిందకి వచ్చాను. హాస్పిటల్ మందుల షాప్ ఉంది కదా, అక్కడికి తనకు మందులు తీసుకోవడానికి. తనేమో అక్కడ పైన ఉంది. డాక్టర్ గారు తనకి కట్టు మారుస్తున్నారు.
ఇవాళ ఏమైందో తెలుసా నీకు? ఆ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఎవరైతే తన కట్టు మారుస్తున్నారో ఆయన ఎమర్జెన్సీ నుంచి ఎవరో పిలిచారు. ఆయనేమో అక్కడికి వెళ్ళిపోయారు. కానీ నీ అల్లరి చెల్లెలు అల్లరి మొదలు పెట్టింది. అక్కడ ఒక అమ్మాయి ఉందిలే, అదే తన బెడ్ పక్కన ఉంది చూడు ఒక అమ్మాయి. దాని మీద అమ్మాయి పడుకునుంది. తన కాలకు కూడా ప్లాస్టర్ వేసింది. ఇదేం చేసిందో తెలుసా? ఆ ఎరుపు రంగు మందు ఉంది కదా, అది ప్లాస్టర్ లో పోసేసింది. అప్పుడు అంటోంది, చూడు చూడు ఎంత రక్తం కారిపోతుందో, నీ కాలు కట్టయింది అనుకుంటా అండం మొదలు పెట్టింది. ఇక ఆ అమ్మాయి హాస్పిటల్ మొత్తాన్ని తలకిందులు చేసేసింది అనుకో. ఈ బుల్బుల్ నిజంగా పిచ్చిదమ్మా, ఇంకా చిన్న పిల్లే. ఆ రోజైతే అది మరీ ఎక్కువ చేసింది. చక్కగా శుభ్రంగా ఉన్న ఒక వ్యక్తి తన మోటార్ సైకిల్ వెనకాల గుడ్లు పెట్టుకుని వెళ్తున్నాడు. అప్పుడు అతనితో అంటోంది, గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తున్నాయి అండం మొదలు పెట్టేసింది. ఇక అతనేమో కాబరా పడి వెనక్కి తిరిగి చూశాడు. పాపం దాంతో అతను కింద పడిపోయాడు. అయ్యయ్యో. కానీ అమ్మా, నువ్వు దానికి బుల్బుల్ నేమి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అదైతే ఆ మనిషి తప్పు కదా. నా ఉద్దేశం, వెళ్తున్న బైక్ మీద నుంచి గుడ్లలోంచి పిల్లలు ఎలా బయటకు వస్తాయి? అలాగే ఇక మర్చిపో నాతో ఏదైనా సంబంధం ఉండేదనే విషయాన్ని. అలాగే నేను మర్చిపోతాను. అసలు నేను నిన్ను లేదా నా ప్రేమకైనా. ఇక నువ్వెప్పుడు నాకు నీ మొహం కూడా చూపించకు. నేను ఆలియాతో మాట్లాడతాను. తనకేం చెప్పాలి? ఆలియాని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు. హెల్ప్ చేయాల్సింది పోయి తను నాకు కాంప్లికేషన్స్ పెంచుతుంది. నేను ఒక్కదాన్నే చాలు. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళావు కదా. లేదవి, నేను నిన్నెప్పటికీ వదిలిపెట్టి వెళ్ళను. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో పాటు ఉంటాయి. వాటి వల్ల నేను ఒంటరిగా ఉన్నానని నాకు అనిపించదు. ఆయనకి దూరంగా వెళ్ళిపోతే అప్పుడు కూడా. లాగిపెట్టి మొహం మీద ఒక్క పంచిచ్చి మొహాన్ని పచ్చడి చేయాలనిపిస్తుంది. వద్దు, మొహాన్ని పచ్చడి చేసేస్తే తన క్యూట్నెస్ పోతుంది. అప్పుడు తను నిజంగానే ఫుగీలా కనిపిస్తుంది. తనని అమాయకురాలు అనాలా లేక గుడ్లగూబ అనాలో అర్థం కావడం లేదు. లేపి తనని అడుగుతాను. లేదు లేదు, వంకర దారిలో వెళ్తోంది కాబట్టి నేను అదే దారిలో వెళ్ళాలి. ఇప్పుడు మీరు స్పృహలోనే ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీకు తన మీద నమ్మకం ఉంది కదా? తను మిమ్మల్ని ప్రేమిస్తోంది. కానీ నేను ఇక్కడ నీ ప్రేమ గురించి మాట్లాడుతుంటే నీకు తన్ను ప్రేమ కావాల్సి వచ్చిందా? అవును, ఎందుకంటే తన ప్రేమ నిజమైంది. అలాగే ఆ బిడ్డ సాక్ష్యం అందుకు ఎవరైతే మీ ఇద్దరి బిడ్డ. అయినా అది నిజం, అది టెస్ట్ తర్వాత ప్రూవ్ అయిపోతుంది. ఇక మన బంధం అంటారా? మన బంధం అబద్ధంతో ప్రారంభమైంది. అబద్ధం మీద ఆధారపడిన ఏ బంధానికి సంబంధించిన విషయాన్ని సీరియస్ గా తీసుకోకూడదు. నా తమాషాకి బదులు మీరు తన ప్రెగ్నెన్సీని సీరియస్ గా తీసుకుంటే అదే మీకు మంచిదవుతుంది. నువ్వు అర్థం చేసుకోవేంటి? తను అబద్ధం చెప్తోంది. తనేవి అబద్ధం చెప్పడం లేదు. అయినా నిజమా అబద్ధమా అనేది టెస్ట్ తర్వాత నిర్ణయం అవుతుంది. ఆ తర్వాత నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను.